సో కీళ్ళవాతం అనేది ఓన్లీ పెద్దవారికే వస్తుంది అనేది ఒక పెద్ద అపోహ. ఇది చాలామందికి ఉంటుంది. కీళ్ళవాతం అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి, అంటే మన రోగనిరోధక వ్యవస్థ మన మీదే దాడి చేయడం వల్ల వచ్చే వ్యాధి. సో ఇది పెద్దవారికే వస్తుంది అనేది ఒక అపోహ. ఎందుకు అంటే ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ చిన్న వయసు నుంచి పెద్దవారి వరకు ఎవరినైనా ఏ వయసులో అయినా బాధింపవచ్చు. ఉదాహరణకి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి యూజువల్గా 20 నుంచి 35 వయసు గల వారికి వస్తుంది. అదే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ళు అరుగుదల 60 నుంచి 70 వయసు వారికి, మధ్య వయసు వారికి వస్తుంది. అది కామన్గా గౌట్ అని విని ఉంటారు. ఆ గౌట్ అంటే కనుక యూజువల్గా మధ్య వయసు వారికి వస్తుంది. ఇలా ఏ వయసు వారికైనా ఈ వ్యాధి రావచ్చు. సో మీకు మీ వైద్యుడు కీళ్ళవాతం ఉంది అని చెప్పారు అంటే కనుక నాకు చిన్న వయసు, నాకు ఈ వయసులో రాదు అని అనుకొని మీరు మందులు ఆపడం కానీ వైద్యుడి దగ్గరకు వెళ్ళకుండా ట్రీట్మెంట్ చేసుకోవడం వలన మీ వ్యాధి సరిగా నిర్ధారింపబడదు. దాని వలన మీ వ్యాధి తీవ్రతరం చెందవచ్చు.